ఇవాళ బళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తాం. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమని లేదా మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. గరకపాటి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఒకసారి వెళ్ళండి మీరు ఆ స్కూళ్ళకు. ఆ పేద బిడ్డల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కోటిలో ఒక ఉమెన్స్ స్కూల్ ఉంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్తే ఆ బిడ్డలతో మాట్లాడాను, ఆడబిడ్డలతో. తల్లి మీరు ఎప్పుడు లేస్తారు ఉదయాన్నే అడిగాను. అంటే మేము 7-8కి లేస్తాం సార్ అన్నారు. లేదమ్మా 5 గంటలకే లేవాలి, లేచి 5 గంటలకైతే ఫ్రెష్ గా ఉంటుందని ఉపన్యాసం ఇచ్చాను. మా బిడ్డ కాస్తారంటుంది. ఏం తల్లి, ఒక్కసారి లేస్తే అలవాటు అవుతుంది, ఇబ్బంది ఏముండదు అని మళ్ళీ నేను లెక్చర్ ఇచ్చాను. అప్పుడు ఆమె చెప్పింది, లేదు సార్ మా అమ్మ పని 14 ఇళ్లలో పని చేసుకుంటారు సార్, అక్కడ వాళ్ళు మిగిలిన అన్నము కూరలు ఇస్తే తెస్తారు సార్, అది రాత్రి అయితే పాసిపోతుందని మేము 6 గంటల లోపే తింటాం సార్, పొద్దున్నే లేస్తే ఆకలి అవుతుంది సార్, అందుకే లేటుగా లేస్తాం సార్ అని. ఇవ్వండి పేద బిడ్డలు. వెంకపాటి గారు ఇది మీకు భావ్యం, ఒకసారి ఆలోచించండి. మీరు వెళ్ళండి ఆ ప్రభుత్వ పాఠశాలలకు. ఇలాంటి దీన గాథలు అనేకం కనబడతాయి. బ్రోకెన్ ఫ్యామిలీస్, అసలు అత్యంత భయంకరమైన సామాజిక ఆర్థిక స్థితిగతులతో ఉన్న బిడ్డలు చదువుతారు. ఇలా ప్రభుత్వ స్కూళ్లకు మేము వందలాది స్కూళ్ళకి వెళ్ళాము. వందలాది స్కూల్, వేలాది మంది బిడ్డలతో మాట్లాడిన అనుభవంతో చెప్తున్నాను. చాలా అన్యాయం ఇది. పేద బిడ్డల పట్ల అంత అక్కస్తో మీకు ఇంకా